రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి చెందిన తాను 2021వ సంవత్సరం నుండి తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే గోరంట్ల వెనుక ఉన్న కోటరి వేధింపులు తట్టుకోలేక ఆత్మాభిమానం చంపుకోలేక ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఎం అజయ్ రత్నాకర్ వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి పంపిన రాజీనామా లేఖను మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు తనను ప్రోత్సహించిన చంద్రబాబు, నారా లోకేష్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవి ప్రణవ్ గోపాల్కు కృతజ్ఞత తెలిపారు. పార్టీ గెలుపునకు కృషి చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటామని, అయితే రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయన వెనుక తిరిగే కోటారి నాయకులకు తమను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారని ఆరోపించారు. ముఖ్యంగా మార్ని వాసుదేవ్ దళితులు రాజకీయంగా ఎదగకూడదనే ఉద్దేశంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెట్టారన్నారు. అన్ని భరిస్తూ క్రమశిక్షణ కలిగిన విద్యార్థి నాయకుడిగా పనిచేసి చాలా కేసులు ఎదుర్కొన్నానన్నారు. తనపై రౌడీ షీట్ తెరిచారని, హత్యాయత్నం చేస్తే కనీసం ఎమ్మెల్యే పరామర్శకు కూడా రాలేదన్నారు. పార్టీని ముందుకు నడిపించేందుకు సహకరించకపోవడంతో చాలా బాధాకరంగా ఉన్నా రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తమకు ఎవరైతే గుర్తించి ప్రాధాన్యత ఇస్తారో వారి వెంట నడవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ సమావేశంలో దీపక్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. హై లెవెల్లో గుర్తించింది జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక్కడ విద్యార్థి విభాగ అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ గారు కానీ, అలాగే నాకు అత్యంత యారా అజయ్ అని పిలిచే సన్నిహితుడు లోకేష్ గారు కానీ చాలా తక్కువ టర్మ్లో నన్ను గుర్తించారు. కానీ ఇక్కడున్న రూరల్ ఎమ్మెల్యే గారు అంటే నా ఎదుగుదల ఆయనకి శాపంగా మారుతుందో, లేదంటే నా ఎదుగుదల వల్ల ఆయన చుట్టూరు ఉన్న కోటరీకి శాపంగా మారుతుందని చెప్పేసో, దాదాపుగా నాకు పదవి వచ్చిన రోజు ఒకరోజు ఆయన నన్ను పిలిచి టీఎన్ఎస్ఎఫ్ స్టేట్ సెక్రటరీగా అక్కడ చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన రోజే నన్ను పిలిచి సాలువా కప్పి దండేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కనీసం ఒక ప్రోటోకాల్ విషయంలో కానీ, ఒక మీటింగ్ విషయంలో కానీ మాకు ఎప్పుడూ తెలియజెప్పలే. కానీ నాకైతే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మా విద్యార్థి విభాగ అధ్యక్షులు, అలాగే ఇక్కడ ఉన్న ఆదిరెడ్డి వాసు గారు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. కానీ నేను అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి మీరు చెప్పిన ప్రతి పని కూడా నేను త్రికరణ శుద్ధితో పూర్తి చేయడానికి ప్రయత్నం చేశాను. కానీ పొమ్మనకుండా పొగబెడుతున్నారండి. ఓన్లీ నేను ఒక్కనే ఉన్నా ఆ గ్రామంలో, నేను ఒక్కనే ఎస్సీ మాల అనే వ్యక్తి, నేను ఒక్కనే ఉన్నా పార్టీలో తిరిగేవాడిని, ఇంకేమీ లేదు, టీడీపీ జీరో. కానీ దానివల్ల ఏంటంటే నేను చాలా మనసు బాధించి నేను పార్టీకి నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తాను. ఆల్రెడీ రాజీనామా పత్రాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఫ్యాక్స్ ద్వారా పంపించడం జరిగింది. మా విద్యార్థి విభాగ అధ్యక్షులు కూడా పంపించడం జరిగింది. నేను ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కానీ, పార్టీ సభ్యత్వానికి కానీ రాజీనామా చేశాను. ఆ కార్యక్రమాలు అన్నింటిలో కూడా దూరంగా ఉంటున్నానని చెప్పేసి మీడియా మిత్రులకి, నా స్నేహితులకి, నాయకులకి, నన్ను ఆదరించిన నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.